10th క్లాస్ ఫినిష్ అయిన స్టూడెంట్స్కి ఐఐటి జేఈ అండ్ నీట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం కోసం శరత్ చంద్ర జూనియర్ కాలేజీలో ఏప్రిల్ 10th నుంచి బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాము. స్టూడెంట్స్ ఏప్రిల్ 2nd నుంచి 8th దాకా కూడా శరత్ చంద్ర ఐఐటి అండ్ మెడికల్ అకాడమీలో స్కాలర్షిప్ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఆఫ్లైన్లో అయితే మా విజయవాడ బ్రాంచ్లో ఎగ్జామ్ రాయొచ్చు. ఆన్లైన్లో అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము, క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఆన్లైన్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు. ఈ వీడియోలో బ్రిడ్జ్ కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ శరత్ చంద్ర కాలేజ్లో బ్రిడ్జ్ కోర్స్ ఎలా కండక్ట్ చేస్తాము అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10th క్లాస్లో ఎగ్జామ్ సబ్జెక్టివ్ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రిపరేషన్ స్టైల్ వేరు. వేరాజ్ ఐఐటి జేఈ అయినా నీట్లో అయినా కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నీట్లో 180 minutesలో 180 క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. అండ్ ఆల్మోస్ట్ యావరేజ్గా పర్ మినిట్ 1 క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. అంటే బయాలజీ జనరల్గా 90 questions 45 minutes సాల్వ్ చేస్తారు. కెమిస్ట్రీ ఫిజిక్స్ కొంచెం ఎక్కువ టైం తీసుకోవచ్చు. ఈవెన్ ఐఐటి జేఈలో కూడా జేఈ మెయిన్స్లో 75 questions 25 ఈచ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 180 minutes టైం ఉంటుంది. అంటే జస్ట్ మోర్ దాన్ 2 minutes per question ఆన్ యావరేజ్. అలాగే జేఈ అడ్వాన్స్డ్లో 54 questions జనరల్గా 18 మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈచ్ సబ్జెక్ట్ 180 minutes ఉంటుంది. అంటే లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీట్ కన్నా కూడా జేఈ మెయిన్స్లో క్వశ్చన్స్ డెప్త్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. జేఈ అడ్వాన్స్ ఇంకొంచెం డెప్త్ ఉంటుంది కాబట్టి అనలిటికల్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కానీ టైం మేనేజ్మెంట్ అండ్ లాంగ్వేజ్ ఆఫ్ ద క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోగలగాలి. సో దీనికోసం కంప్లీట్గా అప్రోచే మారాలి. 10th నుంచి ఇంటర్మీడియట్ అప్రోచే మారాలి. ఆ అప్రోచ్ మారే ప్రాసెసే ఈ బ్రిడ్జ్ కోర్స్ ఆర్ ఫౌండేషన్ కోర్స్. సో శరత్ చంద్ర కాలేజీలో మేమేం చేస్తామంటే ఏప్రిల్ 10th స్టార్ట్ అయ్యే బ్రిడ్జ్ కోర్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ టాపిక్స్ మీద స్టూడెంట్స్ స్ట్రెంథెన్ చేస్తాం. సో దట్ వాళ్ళకి కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. 8th 9th 10thలో ఉన్న చాలా కాన్సెప్ట్స్ ఇంటర్మీడియట్లో కంటిన్యూ అవుతాయి. అంటే ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే ఇంటర్మీడియట్ టాపిక్స్ అర్థం చేసుకోగలరు బెటర్గా. కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్ కంటిన్యూ అవుతుంది. కెమికల్ బాండింగ్ స్కూల్లో అర్థమైతేనే ఇనార్గానిక్ కెమిస్ట్రీ మొత్తం చేయగలుగుతారు ఇంటర్మీడియట్లో. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ బెటర్గా అర్థమైతే ఆర్గానిక్ కెమిస్ట్రీ బెటర్గా సాల్వ్ చేయగలుగుతారు. ఫిజిక్స్లో కూడా లాస్ ఆఫ్ మోషన్ ఏ స్కూల్లో ఉంటుందో దాని కంటిన్యూషనే న్యూటోనియన్ మెకానిక్స్, అలాగే ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఈ టాపిక్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతాయి ఇంటర్మీడియట్లో. మ్యాథమెటిక్స్లో స్కూల్లో ఉన్న కోఆర్డినేట్ జియోమెట్రీ కంటిన్యూ అయ్యి స్ట్రైట్ లైన్, సర్కిల్స్ బెటర్గా అర్థం అవుతాయి ఇంటర్మీడియట్లో. మెన్సురేషన్ ఏదైతే ఉంటుందో అదే 3D జియోమెట్రీగా మారుతుంది ఇంటర్మీడియట్లో. అలాగే లిమిట్స్ కంటిన్యూటీ బెటర్గా అర్థమైతేనే ఇంటిగ్రల్ అండ్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ బెటర్గా అర్థమవుతుంది. ఈవెన్ బయాలజీలో కూడా స్కూల్ లెవెల్లో మనం నేర్చుకున్న రీప్రొడక్షనే ఇంటర్మీడియట్లో హ్యూమన్ ఫిజియాలజీ, అలాగే జెనెటిక్స్ అనేది ఇంటర్మీడియట్లో బాగా అర్థం అవ్వాలంటే హెరిడిటీ కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకోవాలి స్కూల్లో. సో ఏది తీసుకున్నా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏదైనా కూడా ఆ ఫండమెంటల్ స్ట్రెంథెన్ చేసే ప్రాసెస్సే బ్రిడ్జ్ కోర్స్లో మేము చేస్తాము. అందుకని ఆ 40-45 days ఏప్రిల్ 10th నుంచి అయితే మే 2nd వీక్ దాకా బ్రిడ్జ్ కోర్స్ ఉంటుందో మే 3rd వీక్ దాకా అందులో అప్లికేషన్ ఓరియంటేషన్ అంటే ఏ కాన్సెప్ట్ మీదైనా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా అప్లై చేయాలి వాటిని అనేది నేర్పిస్తాము. ఈవెన్ రిగరస్ అంటే ఇంటర్మీడియట్ రిగరస్గా ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ డైలీ 6 hours క్లాసెస్ వినాలి, ఇంకో 6 hours ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి, అలాగే ½ an hour to 1 hour డైలీ ప్రాక్టీస్ టెస్ట్ రాయాలి. సో అటువంటి కరికులంకి అడాప్ట్ అవ్వాలంటే ఒక ట్రాన్సిషన్ అవసరం. అదే ఈ బ్రిడ్జ్ కోర్స్. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా ఈ బ్రిడ్జ్ కోర్స్ వల్ల ఒక మొమెంటం క్రియేట్ అవుతుంది. స్టూడెంట్స్ ఈవెన్ 10th క్లాస్ దాకా యావరేజ్గా ఉన్నా, అంటే వాళ్ళు చదివిన స్కూల్లో కాన్సెప్ట్స్ అంత బాగా నేర్పించలేకపోయినా కూడా, వాళ్ళకి ఐఐటి జేఈ నీట్ ఫౌండేషన్ ఒకవేళ లేకపోయినా 10th క్లాస్ దాకా ఈ బ్రిడ్జ్ కోర్స్ కానీ సిన్సియర్గా అటెండ్ అయ్యి మొత్తం బ్రిడ్జ్ కోర్స్లో క్లాసెస్ బాగా విని, అసైన్మెంట్స్ బాగా చేసి, ఎగ్జామ్స్ని సీరియస్ తీసుకొని ఎవరో చేస్తారో వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎంటర్ అయ్యేసరికి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మేము కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఫిజిక్స్, కెమిస్ట్రీలో అయితే టాపిక్స్ మీద క్లాస్ రూమ్లోనే, ల్యాబ్లో అవసరం లేదు, క్లాస్ రూమ్లోనే చిన్న చిన్న ప్రాక్టికల్స్, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం. సో దట్ వాళ్ళకి సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దానివల్ల అసైన్మెంట్స్ చేస్తున్నప్పుడైనా, క్లాస్ ఉంటున్నప్పుడైనా కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వరు. ఆల్మోస్ట్ 12 hours per day టైం స్పెండ్ చేసినప్పుడు స్ట్రెస్ ఉండకూడదు పిల్లలకి. సో దానికి హెల్ప్ అవుతుంది ఇది. సో యావరేజ్ స్టూడెంట్స్ కూడా టువర్డ్స్ ది ఎండ్ ఇంటర్మీడియట్ అయిపోయేసరికి మంచి ఐఐటీస్లో సీట్ సాధించి ఇప్పుడు బీటెక్ చేస్తున్నారు.
అలాగే నీట్లో మంచి స్కోర్ తెచ్చుకొని ఎయిమ్స్లో కూడా మా స్టూడెంట్స్ కొంతమంది చదువుతున్నారు. వాళ్ళు 10th క్లాస్ దాకా ఫౌండేషన్ లేకపోయినా యావరేజ్గా ఉన్నా కూడా బ్రిడ్జ్ కోర్స్ నుంచి మొదలు పెట్టడం వలన చాలా స్మూత్గా వాళ్ళు కాన్సెప్ట్స్ అన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి ఫైనల్గా మంచి గోల్ రీచ్ అవ్వగలిగారు. మా మెటీరియల్ కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాళ్ళే నీట్ ఎగ్జామ్ అయినా జేఈ మెయిన్స్ అయినా పెడతారు కాబట్టి సిబిఎస్ఈ బేస్డ్ కాబట్టి మా మెటీరియల్లో కూడా ఎన్సీఆర్టీ బేస్ మీద ప్రతి లైన్ బేస్ మీద ఒక క్రిటికల్ థింకింగ్, ఎనలిటికల్ థింకింగ్ క్వశ్చన్స్ కానీ, లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ కానీ, మ్యాచ్ ది ఫాలోయింగ్, డయాగ్రామ్ బేస్ అలా ఇస్తాం. దానివల్ల ఏమవుతుంది, ఎన్సీఆర్టీస్ బాగా స్ట్రాంగ్ అవుతారు. జేఈ అడ్వాన్స్డ్ అంటే కొంచెం ఎన్సీఆర్టీ కన్నా బియాండ్ వెళ్తారు, అప్లికేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని మెటీరియల్ వేరు, ప్రిపరేషన్ కూడా దానికి సపరేట్గా ఎక్స్టెన్సివ్ అసైన్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. బ్రిడ్జ్ కోర్స్ని విజయవాడలో మా బ్రాంచ్లో ఆఫ్లైన్లో వచ్చి వింటే అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఏసీ క్లాస్ రూమ్స్ ఉంటాయి, డిజిటల్ బోర్డు మీద టాపిక్స్ని బెటర్గా విజువలైజ్ చేసుకునేలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్యాకల్టీ అందరూ కూడా ఐఐటియన్సే. నేను ఐఐటి మెడ్రాస్ నుంచి బీటెక్ చేశాను. అలాగే మా కెమిస్ట్రీ ఫ్యాకల్టీ వరుణ్ అరోరా కూడా ఢిల్లీ ఐఐటి నుంచి బీటెక్ చేశారు. అలాగే ఫిజిక్స్ ఫ్యాకల్టీ పీయూష్ శర్మ కూడా మెడ్రాస్ ఐఐటి నుంచి బీటెక్ చేశారు. ఈవెన్ అదర్ ఫ్యాకల్టీ ఎస్ఆర్కేఎస్ఆర్ కెమిస్ట్రీ అవ్వచ్చు, గోపి సార్ మ్యాథమెటిక్స్ అవ్వచ్చు, వీళ్ళు కూడా దే ఆల్సో టీచ్ వెరీ వెల్. పర్టికులర్గా ఐఐటియన్స్నే ఎక్కువగా ఫ్యాకల్టీగా ఎందుకు శరత్ చంద్ర అకాడమీలో ప్రిఫర్ చేస్తామంటే సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు సేమ్ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారు స్టూడెంట్స్ జేఈ ఎగ్జామ్కి, అదే ఎగ్జామ్ మేము ఆల్రెడీ క్లియర్ చేసాం కాబట్టి ఆ ఎగ్జామ్ స్పిరిట్, ఎగ్జామ్ మైండ్ సెట్, మనకి నాలెడ్జ్తో పాటు ఎగ్జామ్ క్రియేట్ చేయాల్సిన కావాల్సిన ఆ టెక్నిక్స్ అనేది కూడా చాలా అవసరం. అవి ఈజీగా నేర్పించగలుగుతాము. ఆ స్పిరిట్ ఉంటుంది ఐఐటి బీటెక్ చేసిన ఫ్యాకల్టీలో. అందుకనే మన అకాడమీలో ఐఐటి బీటెక్ ఫ్యాకల్టీ ఎక్కువ టీచ్ చేస్తూ ఉంటారు. అయితే స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఈ బ్రిడ్జ్ కోర్స్కి ఆఫ్లైన్లో విజయవాడ రాలేము అనుకుంటే వాళ్ళ కోసం ఆన్లైన్లో కూడా సేమ్ కోర్సే లైవ్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొంతమంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఏమంటారంటే, సార్ మా అబ్బాయి జేఈ రాయలేడు, ఎప్సెట్ అంటే ఎంసెట్ ఎప్సెట్ మారింది, ఇప్పుడు ఎప్సెట్ మొదలు రాయగలడు, దానికి కోచింగ్ ఇస్తారా అనుకున్నప్పుడు మేము చెప్తామంటే జేఈ మెయిన్స్కి ఫస్ట్ ట్రై చేద్దాం, జేఈ మెయిన్స్కి మోస్ట్ అడాప్ట్ అవ్వగలరు అని చెప్పి వీ ట్రైన్ దెమ్. ఎందుకంటే 10th క్లాస్ దాకా వాళ్ళ ఫౌండేషన్ వేరేదై ఉండొచ్చు, బట్ ఇప్పుడు బ్రిడ్జ్ కోర్స్ని మొదలుపెట్టి జేఈ మెయిన్స్కి వాళ్ళ కాన్సెప్ట్ బిల్డప్ చేసుకుంటూ వెళ్ళి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగి డైలీ క్లాసెస్ వాళ్ళకి బాగా అర్థమయ్యేలా చెప్తూ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ అసైన్మెంట్స్ ఏ రోజు ఆ రోజే వాళ్ళతో చేయిస్తూ దగ్గరుండి హాస్టల్లో ఉంటే, ఒకవేళ మా హాస్టల్ క్యాంపస్ శరత్ చంద్ర అకాడమీ హాస్టల్ క్యాంపస్లో గర్ల్స్కి బాయ్స్ సపరేట్ క్యాంపస్లు ఉంటాయి, హాస్టల్ క్యాంపసెస్. సో దగ్గరుండి అసైన్మెంట్ సాల్వ్ చేయించి డౌట్స్ ఉంటే వాటిని క్లియర్ చేసి డైలీ ఎగ్జామ్స్ కానీ వీక్లీ ఎగ్జామ్స్ కానీ పర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తూ ఎక్కడైనా మార్క్స్ తక్కువ వస్తే ఆ ఓఎంఆర్లో ఎనలైజ్ చేసి ఎటువంటి క్వశ్చన్స్ తక్కువ వస్తున్నాయి వాళ్ళకి, ఎనలిటికల్ క్వశ్చన్సా, కాన్సెప్టువల్ క్వశ్చన్సా, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసి వాటి మీద ఎక్స్ట్రా ఫోకస్ చేసి వాళ్ళ వీక్నెస్ని స్ట్రెంత్గా మార్చేలాగా పర్సనల్ మెంటర్షిప్, పర్సనల్గా ఎవ్రీ స్టూడెంట్ ఇస్ డిఫరెంట్ కాబట్టి ప్రతి స్టూడెంట్తో మాట్లాడుతూ వాళ్ళు ఎందులో మీకు తెలుసుకుంటూ ఎంకరేజ్ చేయడం వలన ఎవరైతే ఫస్ట్లో మా దగ్గర మాకు జేఈ మెయిన్స్ వస్తుందా డౌట్ ఉన్న వాళ్ళు కూడా జేఈ మెయిన్స్లో మంచి స్కోర్ మేము స్కోర్ చేయగలిగాము. జేఈ మెయిన్స్ వచ్చిన స్కోర్ బట్టి ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అవే కాకుండా గవర్నమెంట్ ఫండెడ్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్స్ జిఎఫ్టిఎస్ కానీ, సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, ఈవెన్ ఐఐఎస్సిఆర్, ఎన్ఐఎస్సిఆర్ ఇవి కూడా, అలాగే జేఈ అడ్వాన్స్ బేస్ మీద మెనీ అదర్ కాలేజెస్ ఉన్నాయి. ఈవెన్ బిట్సాట్ ఎగ్జామ్ కూడా మా స్టూడెంట్స్ క్లియర్ చేస్తూ ఉంటారు కాబట్టి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మంచి మంచి కాలేజెస్కి. సో ఎప్సెట్ మీద ఫోకస్ అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇన్ని కాలేజీలు ఉన్నప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ సెంట్రల్ లెవెల్లో బెటర్ టు ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. ఆ స్టూడెంట్ మరీ ఏమీ క్లియర్ చేయలేదు అనుకున్నప్పుడు మాత్రమే లాస్ట్లో ఎప్సెట్ ఈజీగా రాయించగలం. కాబట్టి ఇనీషియల్గానే మీ డ్రీమ్ని మీరు మెల్లో డౌన్ చేసుకోవద్దు. సో బ్రిడ్జ్ కోర్స్ అనేది ఒక ప్రిపరేటరీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మారథాన్ పరిగెడదాం అనుకుంటున్నారు 40 కిలోమీటర్స్. సో ఫస్ట్ 2 కిలోమీటర్స్, నెక్స్ట్ 5, 10, 20 అలా ప్రిపేర్ అవ్వకుంటూ వెళ్తేనే మారథాన్ మీరు రన్ చేయగలరు. సేమ్ అలాగే ఇంటర్మీడియట్లో ఆ రిగరస్ ప్రాక్టీస్కి 10th క్లాస్ నుంచి డైరెక్ట్గా వస్తే స్ట్రెస్ ఫీల్ అవుతారు కాబట్టి ఈ బ్రిడ్జ్ కోర్స్లో స్లోగా గ్రాడ్యువల్గా మేము టైమింగ్స్ అలాగే కాన్సెప్ట్స్ పెంచుకుంటూ వెళ్ళి జూన్ వచ్చేసరికి విల్ బి రెడీ ఫర్ ఇంటర్మీడియట్, జేఈ అండ్ నీట్ కోచ్ రెడీ అయిపోతారు మీరు. సో స్ట్రెస్ లేకుండా ఉండడానికి ఈ క్లాసెస్లో మేము ఎక్స్పెరిమెంట్స్, ప్రాక్టికల్స్ చేస్తూ ఉంటాం, సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాం. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ కోర్స్. ఆల్ ది బెస్ట్. ఈ కిందున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కోర్స్ వివరాల గురించి అయినా కూడా కనుక్కోవచ్చు.